బతుకమ్మ పండగ రానే వచ్చింది. ఇప్పుడిప్పుడే నేను కూడా ఆడేసి వచ్చిన. మరి పాటలు మంచిగా వాడుతున్నారా లేదా? పాటలు రానోళ్ళు పెద్దోళ్ళ తన పోయి మంచిగా నేర్చుకోర్రి, రేపు వనకొస్తాయి. మరిగా మన వార్తలు షురు చేసే టైం అయింది కాబట్టి షురు చేసేద్దాం. మీరైతే హెడ్లైన్స్ చూడుర్రి. అంతరిక్షం దాటిన మువ్వన్నెల కీర్తి, మొగులు మీద దిగిన మామ్ మిషన్. ఆకిళ్లను ముద్దాడిన ఎంగిలి పూలు, పండుగైన ఫస్ట్ బతుకమ్మ. ఢిల్లీకి చేరబోతున్న మన గల్లీ బిర్యానీ, పార్లమెంట్లో ఇక పసందైన వంటకాలు. ఉండొక తానుంటే మందొక తాన, రైల్వే మినిస్టర్ గారి సఫాయి పని. యూపీఏ ఎక్కిరిచ్చి ఇల్లదే చేసిర్రు, దేశం జనం మెడకు మళ్ళా నగదు బదిలీ. ఏనుగెక్కబోయి జారిపడ్డ ముసలోడు, అంగిప్పి హల్చల్ చేసిన ఇంకో బుడ్డ. మన V6 బతుకమ్మ పాట ఎట్లుంటుందో చూస్తందుకు అందరు తయారున్నారా? ఇలా పొద్దుగాలట్స్ అన్ని చూపిస్తూనే ఉన్నాం గానీ మన తీర్మార్ వార్తలు చూసేటోళ్ళ గురించి మళ్ళొక పారి చూపిస్తాం. మంచిగా చూడుర్రి. మీరేసుకోరే. కరుణాల తల్లివమ్మా, ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. తనుగల్లా తంగెడు పువ్వుల బంగారు వరుణం, బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇలవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. ఊహలకే ఊపిరి పోసిన రూపం నీది బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో, మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో, దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొద్దు పొడుపువైనావో, ఉద్యమానికి ఊతమిచ్చిన పెద్ద దిక్కువైనావో. తెలంగాణ జాతి జాతిని ప్రపంచాన పరిచయమే చేసిన ఘనత నీది గౌరమ్మ, ఘనమైన తల్లి బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, సత్తుల బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. సత్తుల బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో, మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. మీరొక్క పొక్కుల్లో మెరిసేటి అందం ఉయ్యాలో రామ ఉయ్యాలో, త్యాగాల దారుల్లో అల్లిన బంధం ఉయ్యాలో రామ ఉయ్యాలో, ఉయ్యాలో రామ ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, దంగమ్మను ముత్తాడా బయలెల్లే ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో గౌరమ్మ ఉయ్యాలో, ఎల్లి మల్లేడు రావే తల్లి ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, దంగమ్మను ముత్తాడా బయలెల్లే ఉయ్యాలో.
ఎట్లుంది అందులో మా మల్లన్న మా యాదగిరి ఢోల్ కొడుతుంటే నేను మా మంగ్లీ డాన్సులు కూడా వేసినాం చూసిరు కదా. మరి ఈ పాట ఎట్లెట్లా తయారు చేసినామన్న ముచ్చట కూడా ఒక్కపారి చూడురి. శురువైంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టైము రానే వచ్చిందిగా. ఏందో ఎరికే కదా, బతుకమ్మల ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ పండగ రోజు. మరి ఫస్ట్ రోజు తెలంగాణలో బతుకమ్మల పండగ ఎట్లా శురువైంది, ఎవరెవరు ఎట్లెట్లా చేసుకున్నారన్న ముచ్చట ఓసారి చూద్దాం పరి. పండుగ అంటే పండుగే పోర్రి. తెలంగాణ వచ్చినాక ఎట్లెట్లా కావాలనుకున్నామో అట్లనే షురువు అయింది. ఇవాళ బతుకమ్మల పండుగ మొదటి రోజు కదా. తెలంగాణ ఆడబిడ్డలంతా మస్తు చేసుకున్నారు. తెల్లారి సందే సందడి మొదలు పెట్టిండ్రు. పూలు కోసుడు, బతుకమ్మలను వేర్చుడు. బుడ్డ పోరగాండ్లకెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరూ ఎంత సంబరంగా చేసుకున్నారో చూడండి. మొత్తం 10 జిల్లాలలో జోరుదారుగానే షురువు అయింది. ఇక పొద్దుమీకి ముందే ఆటపాటలు షురువు చేసిండ్రు. అంతటా కాకుండా గానీ ఆడాడనైతే లైట్లు పెట్టించిండ్రు సర్కారోళ్ళు. ఇక మన తెలంగాణ ఆడబిడ్డ ఎంపీ కవితమ్మ భువనగిరిలో బతుకమ్మ పండుగ షురువు చేసింది. ఇదివరకు చేసిందేనాయే, మంచిగానే ఆడిపాడింది. అట్లనే వరంగల్లో విమలక్క కూడా బతుకమ్మలాటలో భాగం పంచుకున్నది. ఈమె కూడా ఇదివరకు ఆడబిడ్డలందరినీ ఒక్కటి చేసి బతుకమ్మ ఆడినామేనాయే. ఇక చూడుండ్రి, ఉట్టిగా చెప్పుడు కాదు గాని ఆడపిల్లల ముఖాలలో సంతోషం చూడాలి. ఇదివరకు లేనంత సంతోషం కానొచ్చింది. మన తెలంగాణలో మన పండుగలల్లో మన ఆడబిడ్డల పండుగ అన్న సంబరం కనబడ్డది ఇవాళ. ఇక అట్లనే అసెంబ్లీలో పనిచేసే మహిళా నౌకర్లు కూడా జోరుదారుగా చేసుకున్నారు సంబరాలు. మొత్తానికి ఇట్లా షురువు అయింది బతుకమ్మల పండుగ. ఇక సద్దుల బతుకమ్మ దాకా అందరికి పండుగే పండుగ పోర్రి. అనుమానమే లేదు, మన కేసీఆర్ సారు కంకణం కట్టుకున్నాడు. రైతులను రాజుల లెక్క చేసేదాకా ఇడిచేతట్టలేడు. ఇదివరదాకా రైతు బజార్లంటే ఎట్లున్నాయి, కుప్పలు కుప్పలు కూరగాయలు ముంగడ పోసుకొని అమ్మేటోళ్ళు, అక్కడక్కడ మురిగిపోయిన కూరగాయల కుప్పలు, బురద, అమ్మేటోళ్ళు వేసుకునే బస్తాల పందిర్లు ఇట్లుంటాయి కదా. కానీ ఇంకొన్ని రోజులైతే మన రైతు బజార్లు అట్లుండయిగా మొత్తం మారబోతున్నాయట. అట్లా మార్చేదందుకు కేసీఆర్ సారు ఏం చేయబోతున్నాడో మీరే చూడురి. దసరా దీవులు అన్నాడు కానీ అంతకంటే ముందుగానే ప్రజాసేవ సురువు చేసిండు మన ముఖ్యమంత్రి సారు. తెలంగాణ రైతులకు మొన్న రుణమాఫీ, నిన్న కొత్త రుణాలు, ఇవాళ ఏసీ రైతు బజార్లట. తెలిసిందా మీ దాకా? రైతులందరి కోసం రైతు బజార్లు ఉన్నాయి కదా ఇప్పుడు. అగో అవిట్లలో ఏసీలు ఫిట్ చేస్తుందట మన తెలంగాణ సర్కారు. బాయికాడ కూరగాయలు వండించి రైతు బజార్లకు తీసుకోపోతే చాలు, ఆడికెళ్ళి అమాంతం పోయి ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. గంపలు కూడా లోపలికి తీసుకోవచ్చు. ఇక ఆడనే కుర్చీలు ఉంటాయి, అందులో కూర్చుంటే మీ తాన కొనేటోళ్ళు అందులోకే వస్తారు. కిలకిల చొప్పున అమ్ముకోవచ్చు. గింత చెమట కూడా రాదు, చల్లగా చలి పెట్టాలి. ఇక కూరగాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే ఉంటాయి. 2 రోజులు అమ్మకున్నా గానీ గింత కూడా ఖరాబ్ కావన్నట్టు. అగో మేము గిది కాదు కదా సర్కార్ని అడిగింది, నడిమిట్లుండే బోకర్లను ఎల్లగొట్టి రైతు బజార్ల రైతులకు ఇంత జాగీమంటివి కదా అని అడిగారు. మీకు ఈ నడమ బీపీ పెరుగుతున్నది, అందుకే సర్కార్లను ఇట్లా అంటున్నారు. కాబట్టి మీ పెయిలున్న గరం పోవాలంటే ఏసీలలో కూసబెడితేనే పోతుందని కావచ్చు.
సర్కార్ వాళ్ళు రైతు బజార్లు అన్ని ఏసీ రైతు బజార్లు చేస్తున్నారు. జర్ర సర్కార్ కు కోఆపరేట్ చేయుండ్రి. రైతులంటే ఎండల ఎండి వానల దడిచి చలి కొనుక్కుడే కాదు, ఏసీల మహారాజు లెక్క కాలు మీద కాలేసుకోవాలి అనేది మన కేసీఆర్ సార్ ఆలోచన. అయితే ఇది ఇంకా జర్రంత ఆలస్యం అయ్యేటట్టే ఉన్నది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేయాలి కదా, మళ్ళా కొత్త బంగ్లాలు కట్టాలి, అందులో ఏసీలు ఫిట్ చేయాలి, అప్పుడుగా మిమ్మల్ని అందులో ఊసబెట్టాలి, పెద్దసారి వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. ఇగో గింత పనున్నది కాబట్టి ఇప్పటికైతే దళారులకే అమ్ముకోండి, అమలైనప్పుడు మళ్ళా చెప్తాం. దమ్కా బిర్యానీ, మిర్చి కా సాలన్, కుబానీ కా మీఠా, అమ్మో 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 ఎన్ని తీర్ల వంటకాలు. ఏ మాట కా మాటనే చెప్పుకోవాలి. పార్లమెంట్ ఎంపీలంతా అదృష్టవంతులే పోరి. ఒక్కపారే మన హైదరాబాద్ వంటకాలు అన్నీ రుచి చూడబోతున్నారట. కానీ మన బిర్యానీ ముచ్చట చూడుర్రి, హైదరాబాద్ గల్లీల కాడికెళ్ళి ఢిల్లీ దాకా పోతుంది. మరి ఆ సంగతి ఏందో మనం కూడా ఒక్కపారి చూసొద్దాం నడురి. చూసిండ్రా మన హైదరాబాద్ బిర్యానీ కథ ఏడికెళ్ళి ఏడిపోతున్నదో. మన కార్ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి సారు పార్లమెంట్ క్యాంటీన్లో ఈ బిర్యానీ పెట్టిస్తున్నాడట. ఇక చూడుండ్రి, ఢిల్లీ పార్లమెంట్లో మన హైదరాబాద్ బిర్యానీ దొరకడు అంటే మామూలు ముచ్చట్నేనా? ఎంపీలంతా లైన్ కట్టి తినిపోవాల్సిందే. ఒక్కపారి రుచి తలిగానంటే నాలుగే కిడిచిపెడతారా? బువ్వ గంట ఎప్పుడు కొడతారా, ఎప్పుడెప్పుడు హైదరాబాద్ బిర్యానీ తిందామనే చూస్తారు. అట్లనే హాట్ బాక్సులు తెచ్చుకొని ఇళ్ళల్లో కూడా పార్సిల్ పట్టుకపోతారో ఏమో. ఇక మన అదృష్టం కొద్దీ జితేందర్ రెడ్డి సార్ పార్లమెంట్ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ అయిండు కదా, గా పదవి తీసుకున్నాడు ఆలస్యమే లేదు. వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. సేమ్ మన హైదరాబాద్ హోటళ్లలో బిర్యానీ ఎట్లయితే చేస్తారో అట్లనే టేస్ట్ వచ్చే తందుకు పార్లమెంట్ క్యాంటీన్లో పనిచేసే వంటోళ్ళని అందరినీ హైదరాబాద్ పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తారట. ఈడ కమ్మటి హైదరాబాద్ బిర్యానీ లభించునని అందరికి అర్థమయ్యేటట్టు అన్ని భాషలల్లో బోర్డులు రాపిస్తారట జితేందర్ రెడ్డి సారు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు, మంచిగానే ఉంది, అందులో అనుమానం ఏం లేదు. కానీ మాదొక్క సలహా సార్, దయచేసి ఇప్పుడు మన హైదరాబాద్లో కల్తీ నూనెలతోని, అదే పశువుల బొక్కలతో తయారు చేస్తున్నారు చూడు నూనె, గా నూనెతో తయారు చేసే బిర్యానీ టేస్ట్ వాళ్ళకి దొరకకుండా చేయండి సార్. ఎందుకంటే ఒక్కపారి గా టేస్ట్ కనుక ఎంపీలందరికి దొరికేనా అంటే అస్సలేడువరిగా ఎప్పటికి అదే కావాలంటారు. గా చేపిచ్చేది ఏదో మామూలు నూనెతోనే చేపిండ్రి, సరేనా? ఇక అట్లా కాదంటే మన హైదరాబాద్లో దొరికే బొక్కల నూనె సీక్రెట్ అందరికి లీక్ అవుతుంది. వెనకసీరు మాకు కావాలని అందరు మీ ఇంట పడతారు సార్. అవన్నీ పరిశానలు ఎందుకు? ఊకే సప్పుడు చేయక మామూలు కాటన్ నూనెనో పల్లి నూనెతోనో చెప్పి ఒడిచిపోతుంది. మీ ఇళ్ళల్లో ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల బుక్కులు ఏడున్నాయో ఎంకులాడి అన్ని తయారు పెట్టుకోర్రిగా. బ్యాంకు ఖాతాలు లేనో లెవెలన్నీ ఉంటే వెంటనే తీసి పెట్టుకోర్రి. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ సారు నగదు బదిలీ పథకానికి దుమ్ము దులిపి మళ్ళా పట్టుకొస్తున్నాడట. ఎట్లయినా ఓట్లు అయిపోయినాయి కాబట్టి పబ్లిక్ ఎన్ని తీర్ల సేవలు చేయాలనో అన్ని తీర్ల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారట మోడీ సర్కార్ వాళ్ళు. కావాలంటే ఈ వార్త చూడుర్రి, అంతా మీకే ఎరకైతుంది. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టే చేస్తున్నారు పూగుర్తు సర్కార్ వాళ్ళు. నగదు బదిలీ పథకం మంచిగా లేదు, దానికంతా శివుడి గారుతుంది. గ్యాస్ బుట్టికి 1000 రూపాయలు కట్టాలంటే లేనోళ్లతో అయ్యే పనేనా అని ఇదివరకు మాట్లాడిండ్రు కదా. అందరుగా ముచ్చట వాజీవే అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారో ఎరికేనా? అదే నగదు బదిలీ పథకాన్ని మళ్ళా ముంగటేసుకుంటున్నారు. వచ్చే జనవరికెళ్ళే షురువు చేద్దామని చూస్తున్నారట. అంటే ఇదివరసంది గ్యాస్ బుట్టి కావాలంటే 450 రూపాయలు కాదు 1000 రూపాయలు కట్టాలన్నట్టు. చూస్తుంటే గా జన్ధన్ పథకం పెట్టింది కూడా గిందికే కావచ్చును అనిపిస్తుంది. మరి ఇంతలోనే 4 నెలలనే పబ్లిక్ సంపాదన పెరుగుండొచ్చునా? పేదోళ్ళంతా 1000 రూపాయలు కట్టి గ్యాస్ బుట్టి కొనేటట్టు తయారై ఉండొచ్చునా? నీ కదక్కిన వారెత్తు చుట్టం లెక్క వచ్చి దయ్యం లెక్క పట్టుడు అంటే గిదే కావచ్చు. గిట్లుంటాది. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఇంకా గ్యాస్ బుడ్డులు ఒక్కటే కాదు, గ్యాస్ నూనె కూడా అట్లనే చేస్తున్నారట. ఇక రేపు సబ్సిడీ మీద వచ్చే అన్ని వస్తువుల ముచ్చట ఇట్లనే అవుతుంది కావచ్చు. ఇక గ్యాస్ బుడ్డి కావాలంటే పబ్లిక్ ఎట్లయినా సచ్చి చెడి పైసలు కడతారు కాబట్టి అగో 1000 రూపాయలు మంచిగానే కడుతున్నారు కదా అని సబ్సిడీ ఎత్తేస్తారు కావచ్చు. మీరే చెప్పుర్రి, షెయికి దెబ్బ తాకితే కాలు కట్టుకుంటారు ఎవరన్నా, కానీ కడుతున్నాడు. రైల్వే మంత్రి సదానంద గౌడ అనే సారు అసుంటి పనే చేస్తున్నాడు. రోగం ఒకతానుంటే అది కనిపెట్టకుండా మందెక్కన్నో పెడుతున్నాడు. అట్లా చేసి రైల్వే రూపురేఖలనే మార్చేస్తాడట. మరి సారు ఏం చేయబోతున్నాడు, రైల్వేను ఎట్లా మార్చబోతున్నాడు అన్న ముచ్చట ఒక్కపారి అరుచుకుందాం నడురి. పుండొకతానుంటే మందొకతానం పెట్టుట్లా మన లీడర్లను మించినోళ్ళు 7 లోకాలల్లో ఏడ దొరకరు. స్వచ్ఛ భారత్ అన్న మోడీ గారు పిలుపునందుకొని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ్ గారు ఏం చేస్తారట, గాంధీ తాత పుట్టిన దినం నాడు, అదే అక్టోబర్ 2 తారీఖు నాడు రైల్వే స్టేషన్లో చీపురు గట్ట బట్టి ఊడుస్తాడట.
అంటే రైల్వే స్టేషన్ల పొంటి మోపైన అడ్డమైన చెత్తను ఊడ్చి పడేస్తే స్వచ్ఛ భారత్ తయారవుతుంది అన్నట్ట. చెత్త మోపైంది స్టేషన్ల పొంటిగా సారు, అవిటిని ఏలుతున్న ఆఫీసర్లల్లా మోపైంది. ముందుగాల గాలం సాపు చేస్తే రైల్వే స్టేషన్ల చెత్త ఎందుకుంటా చెప్పుండ్రి. చూస్తలేరా మొన్న సికింద్రాబాద్ కాడ ఏమైందో? రైల్వే ఆఫీసర్ అయ్యా లంచం తీసుకొని సిబిఐ వాళ్ళకి దొరికిండు. ఇది అస్సలు చెత్త. మరి రైల్వే స్టేషన్ల పరిశుభ్రత కోసం ఏండ్ల సంధి బడ్జెట్ల పైకం విడుదల చేస్తూనే ఉన్నారు. అయినా ఎందుకు సాపు అయితలేదు సారు? ఎవరికో కాంట్రాక్టర్కి అప్పచెప్తారు చెత్తెత్తుమని. ఆడు పావుల పని చేసి బారాన జేవులేసుకుంటాడు. అందులోకెళ్ళి 10వ పరకనో ఆఫీసర్లకు లంచాలు ఇస్తాడు. కాబట్టి 7 చెత్త అన్నే ఉంటుంది. పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారిది అన్నట్టు ప్రజాసేవ కోసం పైసలు విడుదల చేస్తే ఆఫీసర్లు కాంట్రాక్టర్లు పచ్చక తింటున్నారు. స్వచ్ఛ భారత్ అనేది ఎప్పుడు తయారవుతుంది? రైలు ఎక్కి దిగవలసిన జాగాకు జాగ్రత్తగా పోయి దిగితే గంతకంటే మించిన స్వచ్ఛత ఇంకేమొద్దు. కానీ ఎట్లున్నది ఇప్పుడు? రైలు ఎక్కితే పాపం కొంగ అడ్డం పెట్టుకోవాలి. ఏ దొంగోడు వచ్చి పుస్తెల తాడు గుంజుకపోతాడో కంటి మీద రెప్ప కూడా వేయొద్దు. ఏడ దొంగల ముఠ రైలు ఆపి దోసుకపోతుందో అని. గతి లేక రైలు ఎక్కిపోవాల్సిందే కానీ భద్రత ఉంటుంది, భరోసా ఉంటుందని రైలు ఎక్కిపోయే రోజు ఉన్నదా నిన్నయాల? ముందుగాలకి జనానికి ఎక్కడికి వచ్చే పనులు చేయండి సార్. అంతేగాని రైల్వే స్టేషన్లల్లో మంత్రి గారు వచ్చి జాడు కట్టగొట్టి స్వచ్ఛ భారత్ తయారైంది అనుకుంటే పొరపాటే. మరి ఆ మంత్రి గారు కూడా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఓడిచిపోయి పోటుపక్క పోజిస్తుండొచ్చు. కానీ నిజంగా స్వచ్ఛ భారత్ కావాలంటే మంత్రి గారు రైలు పట్టాల మీద ఊడుస్తాడా? నీ పాడుగానని ఉరుకుతాడు. అగో అందుకే ఫస్ట్ మీరు మారాలి, తర్వాత ప్రజలు మారుతారు. అటెనక సిస్టమ్ కూడా దానంతలా అదే మారుతుంది సార్. ఎవరికన్నా చెడ్డ అలవాట్లు ఉంటే రోగాలు వస్తాయి, లేకుంటే వాళ్ళ ఇంట్లో తాతలకో అయ్యలకో ఉంటే అట్లు వస్తాయి. అది కాకుంటే వేరే లెవెలన్నీ అంటిస్తే వస్తుంటాయి. కానీ కొలువులు చేస్తే రోగాలు వస్తుండొచ్చునా? వస్తున్నాయి. కొన్ని రోగాలు కొలువులు చేస్తేనే వస్తున్నాయని కొందరు సర్వే చేసిన వాళ్ళు చెప్పారు. మరి అవి ఎసుంటి రోగాలు ఏం కథ అన్న ముచ్చట ఒక్కపారు చూడురి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చన్నట్టు ప్రైవేటు కొలువులు చేసుడు కంటే ఇంటికాడ ఒట్టిగుంటే నిమ్మలం కావచ్చు అనిపిస్తుంది. ఎందుకట్లా అంటే ప్రైవేటు కంపెనీలు ఆఫీసులల్లా కొలువులు చేసేటోళ్ళల్లా చాలా మందికి ఉబ్బసం రోగం వస్తుందట. అదే ఆస్తమా అంటారు చూడురి. అదొస్తే మన తాన మురకశిల నాడు శాపమందు మింగుతుంటారు. అగో గా రోగం వస్తుందట. మరి ప్రైవేటు కొలువులు చేసేటోళ్ళకే ఎందుకు వస్తుంది గీ ఉబ్బసం రోగం అంటే? మా నౌకరి ఉంటదా ఊసిపోతుందా, ఇది పోతే రేపు ఎట్లయితుంది మా బతుకు అని అనుమానంతోని ఆలోచన పెట్టుకునే వరకల్లా పెయ్యి లోపలనే అంతా మారిపోయి గీ రోగం మోపైతుందట. ఇదంతా మేం చెప్తున్న ముచ్చట కాదు, జర్మనీ దేశంలో సర్వే చేపించిన వాళ్ళు చెప్తున్న ముచ్చట. మరిది నిజమేనా కాదా అని మీకు అనుమానం వచ్చినా గానీ ఎట్లయినా ప్రైవేటు నౌకర్ల పనే అట్లుంటది. కాబట్టి మీరు పని చేసే కాడ మంచిగా సౌలత్ ఉన్నదా లేదా, నౌకర్కి గ్యారంటీ ఇస్తున్నారా లేదా అని చూసుకొని చెయ్యుర్రి. ఎందుకంటే పానం కంటేగా నౌకరం ఎక్కువ కాదు. అంత కాకుంటే సొంతంగా ఏదన్నా దుకాణమో వ్యాపారమో పెట్టుకున్నా మంచిదే గాని నౌకర్లు చేసుకుంటా టెన్షన్లు పెట్టుకొని లేనిపోని బీపీలు ఆస్తమాలు తెచ్చుకోకుర్రి. జర పైలం. ఇయాల్టి ముచ్చట్లు. మరి నేను పోతా, అటుకుల బతుకమ్మకు అన్ని రెడీ చేసుకోవాలి. మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోర్రి. నేను మళ్ళొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.